Hello, friends. Very good morning. Happy Wednesday to all of you. As usual, live interaction on Zoom at 5:30 p.m. today. దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, నాతో ఏమైనా క్వశ్చన్స్ అడగాలి, నాతో మాట్లాడాలనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ కండి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. యూ కెన్ లుక్ ఎట్ ది కామెంట్ సెక్షన్ అండ్ జాయిన్ దీస్ వాట్సాప్ గ్రూప్స్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. The title of the editorial says Moribund Governance. Moribund అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ యాక్టివ్, ల్యాకింగ్ విగర్ అంటే ఎనర్జీ లేకుండా, విగర్ అంటే ఎనర్జీ లేకుండా, యాక్టివ్గా లేకుండా ఉన్న గవర్నెన్స్. ప్రభుత్వం గవర్నెన్స్ అనేది సరిగ్గా లేదు, గవర్నెన్స్ అంటే పరిపాలన సరిగ్గా లేదు అనే దానికి ఈ పదాన్ని వాడతాం. ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ, ఏదైనా సంస్థ కానీ, ఏదైనా వ్యవస్థ కానీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే we can use the word moribund. It's an adjective. అంత యాక్టివ్గా ఉండాల్సినట్టుగా లేదు అనే మీనింగ్ తీసుకొస్తుంది. ద ఘజియాబాద్ డిజాస్టర్ అండర్స్కోర్స్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ ఆడిట్ ఆఫ్ సివిక్ ప్రాజెక్ట్స్. ఘజియాబాద్లో యాక్చువల్గా ఒక డిజాస్టర్ జరిగింది, దానికి సంబంధించినది చూడండి. కొలాప్స్ ఆఫ్ ఎ న్యూలీ బిల్ట్ షెల్టర్ ఇన్ ఎ క్రెమటోరియం. దాన సంస్కారాలు జరిగే ఈ ప్లేస్లో కొత్తగా బిల్డ్ చేసిన ఒక షెల్టర్ కూలిపోయిందంట. దానివల్ల 24 మంది చనిపోయారు, మినిమం 24 మంది చనిపోయారు. సో ఈ డిజాస్టర్ అండర్ స్కోర్ అంటే ఎంఫసైజ్, స్ట్రెస్. ఇప్పుడు నేను ఒక దానిపైన కింద ఇలా అండర్ స్కోర్ చేస్తున్నాను, అండర్లైన్ చేస్తాను అంటే అర్థం ఏంటి? స్ట్రెస్ చేస్తాను, అది ఇంపార్టెంట్ అని చెప్పి. ఈ ఎంఫసైజ్ అని అర్థం. దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది? ద నీడ్ ఫర్ రెగ్యులర్ ఆడిట్ ఆఫ్ సివిక్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్కి ఆడిట్ జరగాలి, కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే విషయాల్లో ఆడిట్ జరగాలి అనే దాని యొక్క నీడ్, దాని అవసరాన్ని ఈ డిజాస్టర్ అండర్ స్కోర్ చేస్తుంది, డిజాస్టర్ చూపిస్తుంది, మనకి చెప్తోంది అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి, లేకపోతే ఇట్లాంటి ఇంతమంది ప్రజలు చనిపోయే అవకాశాలు ఉంటాయి అనేది ఉద్దేశం. Even to those familiar with the anarchy that characterizes India's public spaces, the collapse of a newly built shelter in a crematorium in Muradnagar in UP's Ghaziabad district, killing at least 24 people, is a shock. దీని అర్థం ఏం చూడండి. ఈవెన్ టు దోస్ ఫెమిలియర్ విత్ ఎనార్కీ అంటే ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్, ల్యాక్ ఆఫ్ ఆర్డర్, ఒక కన్ఫ్యూజన్, ఒక పద్ధతి పాడు లేకుండా ఉండే సిచ్యువేషన్ మనం ఎనార్కీ అంటాం. మన ఇండియా యొక్క పబ్లిక్ స్పేసెస్లో మనకు తెలిసిందే, ఒక ఆర్డర్లో, ఒక ఎప్పుడైనా చూడండి, ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఒక లైన్లో నిల్చోవడం కానీ, ఒక ఆర్డర్లో ఉండడం కానీ మనకి ఇండియాలో ఉండదు. అడ్డదిడ్డంగా ఎవరన్నా ఉండి లైన్లో పెడితే ఉంటారు తప్పితే అదర్వైజ్ జనరల్లీ పీపుల్ డోంట్ ఫాలో, ఒక ఆర్డర్ ఫాలో అవ్వరు. అలాంటి విషయాల్లో ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళకి కూడా the collapse of a newly built shelter in a crematorium in Muradnagar in UP's Ghaziabad district, killing at least 24 people, is a shock. అంటే ఇలాంటి అనార్కీకి అలవాటు పడిపోయిన మనకి కూడా 24 మందిని చంపేసిన ఈ కొలాప్స్ ఏదైతే ఉందో, ఈ బస్ షెల్టర్, కొత్తగా కట్టిన బస్ షెల్టర్ కూలిపోయిందంట. సారీ, బస్ షెల్టర్ అంటున్నాను, కొత్తగా కట్టిన ఈ షెల్టర్ ఏదైతే ఉందో అది కూలిపోయింది క్రెమటోరియంలో. క్రెమేషన్ అంటే దహనం, బర్నింగ్ ఆఫ్ ది బాడీని క్రెమేషన్ అంటాం. ఆ బర్నింగ్ జరిగే ప్లేస్ని క్రెమటోరియం అంటారు. సో అక్కడ ఈ కొత్తగా బిల్డ్ చేసిన షెల్టర్ కూలిపోవడం, అది 24 మందిని చంపడం అనేది మనలాంటి వాళ్ళకు కూడా ఇంకా షాక్. అంటే మనకి అలవాటే అనుకునే వాళ్ళకి కూడా అది షాకింగ్ న్యూస్ లాగా ఉంది అని అంటున్నారు. A group attending a funeral sheltered from rain in the structure when its roof crumbled. A group attending a funeral అటెండ్ అవుతున్న గ్రూపు షెల్టర్డ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ ద స్ట్రక్చర్. బేసికల్గా అక్కడ ఒక వర్షం పడితే ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఒక షెల్టర్ కట్టారు. అంటే ఒకవేళ అలాంటి చోట వర్షం పడితే మనకి దహన సంస్కారాలు జరగవు కదా, అందుకోసం ఒక షెల్టర్ కట్టారు. ఆ రెయిన్ నుంచి షెల్టర్ చేయడానికి ఒక రూఫ్ ఉండింది, ఆ రూఫ్ ఏమో క్రంబుల్ అయిపోయింది. క్రంబుల్ అంటే కూలిపోవడం, విరిగిపోవడం, కూలిపోవడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు, క్రంబ్లింగ్. ద డెత్స్ అండ్ ఇంజురీస్ హ్యావ్ లెఫ్ట్ ఫ్యామిలీస్ డిస్ట్రాక్ట్. ఈ డెత్స్ మరియు ఇంజురీస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని ఏం చేసాయి? దే లెఫ్ట్ దెమ్ ఇన్ డిస్ట్రాక్ట్ అంటే ఒక డీప్ సారోలో, బాధలో ఉంచేసాయి వాళ్ళని అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అప్సెట్ చేసాయి, బాధలో నెట్టేసాయి అని అర్థం. Since women are not part of funeral rites in crematoria, they came to know of the fate of the men much later. మన ఇండియాలో హిందూ సంస్కృతిలో ఏంటంటే శ్మశానాలకి ఉమెన్ రారు, మెన్ మాత్రమే వెళ్తూ ఉంటారు.
సో ఈ ఫ్యూనరల్ రైట్స్ దాన సంస్కారానికి కార్యక్రమాలకి వాళ్ళు జనరల్‌గా రారు కాబట్టి, ఈ చనిపోయిన మగవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మగవాళ్ళే మెజారిటీ. వాళ్ళ యొక్క ఫేట్ వాళ్ళెలా అయిపోయింది అని చెప్పి వాళ్ళకి తర్వాత తెలిసింది. దే కేమ్ టు నో అబౌట్ ఇట్ మచ్ లేటర్. A token solatium has been announced by the UP government for the next kin of the dead and relief measures for others. But the loss of breadwinners who were in low paying jobs has left the family members destitute. టోకెన్ అంటే ఒక ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా! చనిపోయినప్పుడు ఫ్యామిలీ ఒక్కసారిగా ఒక ఇంటి పెద్ద చనిపోతే ఏమవుతుంది? నిరాధారం అయిపోతుంది ఫ్యామిలీ. అందుకోసం అని చెప్పి ఒక సొలేషియం అనౌన్స్ చేశారు. సొలేషియం అంటే ఒక కాంపెన్సేషన్ లాగా, నష్టపరిహారం లాగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. టోకెన్ అంటే ఒక జస్ట్ సింబాలిక్‌గా మీరు నష్టపోయారు అందుకని గవర్నమెంట్ మీకు సహాయం చేస్తుంది అనేదాన్ని సింబలైజ్ చేస్తూ సింబాలిక్‌గా ఒక సొలేషియం అనేది అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ఫర్ ద నెక్స్ట్ కిన్ అంటే చనిపోయిన వాళ్ళ తర్వాత తరానికి వాళ్ళ కొడుకు గాని, కూతురు గాని వాళ్ళకి అండ్ రిలీఫ్ మెజర్స్ ఫర్ ది అదర్స్. చనిపోకుండా ఉన్న వాళ్ళకి, బతికి ఉన్న వాళ్ళకి, ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ ఉపశమనం కల్పించడానికి కొన్ని చర్యలు కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ బట్ ద లాస్ ఆఫ్ బ్రెడ్ విన్నర్స్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫుడ్ తెచ్చిపెడతారో, అంటే ఎవరైతే కష్టపడి ఫ్యామిలీని పోషిస్తున్నారో వాళ్ళని కోల్పోవడం అనేది, లాస్ అనేది ఓవర్ ఇన్ లో పేయింగ్ జాబ్స్ దట్టు కూడా చాలా తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు, తక్కువ వేజెస్‌కి పనిచేసేవాళ్ళు, వాళ్ళని కోల్పోవడం అనేది హాస్ లెఫ్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ డెస్టిట్యూట్. వాళ్ళని పేదరికంలోకి నెట్టేసింది. కటిక దారిద్ర్యంలోకి నెట్టేసింది. డెస్టిట్యూట్ అంటే దారిద్ర్యం, పేదరికం. ఎక్స్‌ట్రీమ్ పవర్టీని డెస్టిట్యూట్ అంటారు. పేదవాళ్ళుగా మార్చేసింది. ద స్టేట్ హ్యాస్ షోన్ గ్రేట్ అలాక్రిటీ ఇన్ అరెస్టింగ్ 4 పీపుల్ ఇంక్లూడింగ్ ఎ జూనియర్ ఇంజినీర్ బిసైడ్స్ ద కాంట్రాక్టర్ citing culpable homicide causing hurt and endangering lives. ద స్టేట్ హ్యాస్ షోన్ గ్రేట్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే చీర్‌ఫుల్ ఎంథూసియాజం అంటే చాలా యాక్టివ్‌గా ఇమ్మీడియేట్‌గా స్టేట్ రెస్పాండ్ అయిందని అర్థం. రిలక్టెన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపకపోవడం. రిలక్టెన్స్‌కి ఆపోజిట్ అలాక్రిటీ. ఇఫ్ యూ డోంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ సంథింగ్ దట్ మీన్స్ యూ హావ్ రిలక్టెన్స్. ఇఫ్ యూ ఇమ్మీడియేట్‌లీ టేక్ యాక్షన్, ఇఫ్ యూ షో గ్రేట్ ఎంథూసియాజం ఇన్ టేకింగ్ యాక్షన్ దట్ మీన్స్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే గ్రేట్ ఎంథూసియాజం ఇన్ టేకింగ్ యాక్షన్. ఇమ్మీడియేట్‌గా స్టేట్ సైలెంట్‌గా కూర్చోకుండా యాక్షన్ తీసుకుంది. ఏమని ఏ విషయంలో యాక్షన్ తీసుకుంది? ఇన్ అరెస్టింగ్ 4 పీపుల్, నలుగురిని అరెస్ట్ చేసింది ఈ ఇన్సిడెంట్‌లో భాగంగా. దీనికి ఎవరెవరైతే కారణభూతం అయ్యారో వాళ్ళందరిలో ఒక నలుగురిని ఇమ్మీడియేట్‌గా స్టేట్ అరెస్ట్ చేసింది. అందులో ఎవరెవరు? ఇంక్లూడింగ్ జూనియర్ ఇంజినీర్, ఒక జూనియర్ ఇంజినీర్‌ని, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ద కాంట్రాక్టర్, ఎవరైతే కాంట్రాక్టరో ఈ ప్రాజెక్ట్‌కి ఆ కాంట్రాక్టర్‌ని కూడా అరెస్ట్ చేసింది. సైటింగ్ కల్పబుల్ హోమిసైడ్. మరి కారణం ఏమని చెప్పింది? హోమిసైడ్ అంటే మర్డర్ లాగా. కల్పబుల్ అంటే డిజర్వింగ్ బ్లేమ్. అంటే ఒక తప్పు పట్టదగ్గ ఒక మర్డర్ లాంటిది అది. ఒక కిల్లింగ్ ఆఫ్ పర్సన్ కిందే వస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు డైరెక్ట్‌గా చేయకపోయినా మీరు చేసిన ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎంతమంది చనిపోయారు. ఒక రకంగా మీరే వాళ్ళ చావుకి కారణం. కల్పబుల్ అంటే డిజర్వింగ్ బ్లేమ్, తప్పు పట్టదగ్గ. హోమిసైడ్ అంటే ఒక మర్డర్ లాగా అన్నమాట. కాజింగ్ హర్ట్ అండ్ ఎండేంజరింగ్ లైవ్స్. వాళ్ళకి బాధ కలిగించింది మరియు ప్రాణాల్ని డేంజర్‌లో నెట్టేసింది. ఇలాంటి తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. There are indicators that it may use the National Security Act against some of the accused. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ని కూడా ఉపయోగించొచ్చు. అక్యూజ్డ్ అంటే ఎవరైతే ముద్దాయిలు, ఇప్పుడు ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ని కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. Such measures cannot produce consistent improvement to governance. అలాంటి చర్యలు తీసుకోవడం వల్ల గవర్నెన్స్‌లో కన్సిస్టెంట్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తుంది అనుకోవడం ఒక కల్ల. అది జరగదు. అంటే మనం ఒక తప్పు జరగగానే పెద్ద పనిష్మెంట్ ఇచ్చేస్తే గవర్నెన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది అనుకుంటున్నాము. అలాంటిది జరగదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కెనాట్ ప్రొడ్యూస్ అంటున్నారు. బట్ ద యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్స్ favored image is that of a strong enforcement which it has sought to demonstrate time and again by shooting down in encounters those with a criminal record.
యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ యొక్క ఇమేజ్ మనకి అందరికీ తెలిసిందే, దేశం అంతా తెలిసిందే. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక ముందు ఆలోచించరు. చాలా స్ట్రాంగ్‌గా ఇంప్లిమెంట్ చేస్తారనే ఇమేజ్ వాళ్ళకుంది. క్రిమినల్ రికార్డ్ ఉండే వాళ్ళకి విపరీతంగా ఎన్‌కౌంటర్స్ జరిగాయి యూపీలో. నేరాలు చేయాలంటే భయపడేలా చేస్తాము అన్నట్టుగా, ఆ నేర వ్యవస్థని కూల్చేస్తాం అన్నట్టుగా చాలా ఎక్కువ ఎన్‌కౌంటర్స్‌కి పోలీసులకి ఆయన పర్మిషన్‌లు ఇవ్వడం అనేది జరిగింది. అలాంటి స్ట్రాంగ్ రికార్డ్ ఉంది ఆయనకి. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు డెమాన్‌స్ట్రేట్ చేశారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు తప్పు జరిగింది అనంగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళపైన పెద్ద కేసులు పెట్టి వాళ్ళని శిక్ష పడేలా చేస్తారు. స్ట్రాంగ్ ఎన్ఫోర్స్‌మెంట్ చేస్తారనే ఇమేజ్ వాళ్ళకుంది. ఖచ్చితంగా ఉంది. కానీ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇమ్మీడియేట్‌గా ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తుందా గవర్నెన్స్‌లో అంటే రాదు అని చెప్పి వీళ్ళంటున్నారు. ఎడిటోరియల్ చెప్తోంది. దట్ అప్రోచ్ కెన్ డూ లిటిల్ టు ఇంప్రూవ్స్ యూపీ స్టాండింగ్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని. వితౌట్ ఎనీ ఆర్టికల్ ఇఫ్ యూ యూజ్ ద వర్డ్ లిటిల్ ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్. అంటే ఇలాంటి అప్రోచ్ తీసుకోవడం వల్ల యూపీ యొక్క స్టాండింగ్ ఏమీ ఇంప్రూవ్ అవ్వదు. మనకి ఇంప్రూవ్‌మెంట్ రావాలంటే ప్రాసెస్‌లో ట్రాన్స్‌పరెన్సీ పెరగాలి. ఆడిట్స్ ఎక్కువ జరగాలి. రైట్. తప్పు జరగకుండా చూసుకోవాలి. తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేస్తాము అనే దానికంటే కూడా తప్పు జరగకుండా ప్రాసెస్‌ని ఇంప్రూవ్ చేయడం బెటర్ అనేది ఇక్కడ అప్రోచ్. సో, ఎలాంటి తప్పు జరిగిన తర్వాత మేము ఇన్ని శిక్షలేస్తాము కాబట్టి తప్పులు చేయకండి అనే అప్రోచ్ పనిచేయకపోవచ్చని అంటున్నారు. The Ghaziabad disaster is clearly the product of a system that lacks transparency and audits and does not yield to quick fixes or measures meant to aid deterrence. Beautiful sentence. Ghaziabad జరిగిన డిజాస్టర్ అనేది దేని యొక్క ప్రొడక్ట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆడిట్స్. ట్రాన్స్పరెన్సీ లేని ఆడిట్స్ జరగని సిస్టమ్ యొక్క ప్రొడక్ట్ ఇది గజియాబాద్ డిజాస్టర్. అండ్ ఇట్ డస్ నాట్ ఈల్డ్ టు క్విక్ ఫిక్సెస్. ఈల్డ్ అంటే సరెండర్, సబ్మిట్ అయిపోవడం. అంటే ఇది లొంగదు. ఇలాంటి డిజాస్టర్లు అనేవి లొంగవు. దేనికి లొంగవు? క్విక్ ఫిక్సెస్ అంటే ఇమీడియట్‌గా ఒక శిక్ష వేసేస్తాము, అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటే దానికి లొంగేది కాదు. అండ్ మెజర్స్ మెంట్ టు ఎయిడ్ డిటరెన్స్. డిటరెన్స్ అంటే డిస్కరేజ్‌మెంట్. ఇప్పుడు చూడండి, ఎంకరేజ్‌కి ఆపోజిట్ వర్డ్ డిటర్. ఇఫ్ సంథింగ్ ఎంకరేజెస్ యూ, మీకు ఆ పని చేయాలి అనిపిస్తుంది. ఇఫ్ సంథింగ్ డిటర్స్ యూ, మీకు ఆ పని చేయాలి అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కువసేపు టీవీ చూస్తే మీ నాన్న అమ్మ చురక పెడతానని చెప్పిందనుకో. చురక పెట్టడం అనేది డిటరెన్స్. సో, చురక పెడతాదేమో అమ్మ అన్న భయానికి తను టీవీ చూడటం మానొచ్చు. సో, డిటరెన్స్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఎయిమ్స్ టు డిస్కరేజ్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు చూడండి, ఒక రేప్ ఉంది. రేప్ జరగంగానే వాళ్ళని మనం చాలా సార్లు చూస్తాం. 'నిర్భయ' ఇన్సిడెంట్ గాని, వేరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏమంటాం? నడి రోడ్డు మీద వాళ్ళని కాల్చేయాలి అంటాం. అలా ఒక్కడిని కాలిస్తే మిగిలిన వాళ్ళు ఆగుతారు అని. అంటే అర్థం ఏంటి? దిస్ యాక్ట్ ఆఫ్ షూటింగ్ డౌన్ ఆన్ ద రోడ్ ఇట్‌సెల్ఫ్ విల్ డిటర్ అదర్స్ ఫ్రమ్ డూయింగ్ సచ్ గ్రేవ్ క్రైమ్స్ అని చెప్పి మన ఉద్దేశం. అంటే అలాంటి క్రైమ్స్, అలాంటి నేరాలు వాళ్ళు చెయ్యకుండా వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంది. ఏంటి? ఇలా మనం చేసి దొరికిపోతే మనల్ని కూడా ఇలాగే చంపేస్తారు అనే భయం వాళ్ళని ఆపుతుందనేది మన ఆలోచన. అంతే కదా! డిటరెన్స్ అంటే అర్థం అది. ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే వెంటనే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకి శిక్షలు వేస్తే ఇకపై ఎవడైనా సరే తప్పుడు నిర్మాణాలు చేయడానికి ఆలోచిస్తాడు, భయపడతాడు అనేది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ యొక్క భావన. అందుకంటారు మెజర్స్ మెంట్ టు ఎయిడ్ డిటరెన్స్. ఇంకోసారి డిస్కరేజ్ అవుతారు వాళ్ళు అలాంటి తప్పులు చేయడానికి. 'ఠాగూర్' సినిమా చూసాం చూడండి. అవినీతి పరులు టాప్ కొంతమందిని ఆయన తీసుకొచ్చి చంపేస్తూ ఉంటాడు. సో, అప్పుడు మిగిలిన వాళ్ళు డిటర్ అవుతారు అని. డిస్కరేజ్ అవుతారు. అమ్మో! మనల్ని కూడా చంపేస్తారేమో అని భయపడతారు అనేది. హిందూ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే అలాంటి మెజర్స్ వల్ల డిటరెన్స్ ఏమీ రాదు. ఇలాంటి వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అది అలా జరిగేలా కెన్ డూ లిటిల్ అని చెప్పారు చూసారు. అలాంటి వాటి వల్ల రాదు అని చెప్పి అంటున్నారు. ఎవ్రీ ఇయర్ డస్ నాట్ ఈల్డ్ అని చెప్పారు. అంటే లొంగదు. ఇట్లాంటి మెజర్స్‌కి ఈ సిస్టమ్ అనేది లొంగేలా లేదు. బాగా ముదిరిపోయింది ఈ సిస్టమ్ అని చెప్పి ఎడిటోరియల్ చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ద మాన్సూన్ ఎక్స్ట్రాక్ట్స్ ఎ పెనాల్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలాప్స్డ్ బిల్డింగ్స్ ఇన్ సెవరల్ స్టేట్స్. ప్రతి సంవత్సరం కూడా మనకి మాన్సూన్ వర్షాకాలంలో చాలా బిల్డింగ్స్ పడిపోతాయి. సెవరల్ స్టేట్స్‌లో బిల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి. మాన్సూన్ ఎక్స్ట్రాక్ట్స్ ఎ పెనాల్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలాప్స్ బిల్డింగ్. మనం చేసిన తప్పులకి ఒక పెనాల్టీ లాగా బిల్డింగ్స్ పడిపోతా ఉంటాయి. జస్ట్ ఓవర్ 3 ఇయర్స్ అగో, జస్ట్ 3 సంవత్సరాల క్రితమే సెవరల్ పీపుల్ డైడ్ వెన్ పార్ట్ ఆఫ్ ఎ బస్ స్టాండ్ కేవ్డ్ ఇన్ నియర్ కోయంబత్తూర్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో బస్ స్టాండ్‌లో ఒక భాగం పడిపోయింది. కూలిపోయింది. కేవ్ ఇన్ అంటే కూలిపోవడం. ఈ కూలిపోవడం వల్ల సెవరల్ పీపుల్ చాలా మంది చనిపోయారు. సో, చాలా మంది చనిపోవడం అనేది జరిగింది. Appalled by the 41 deaths in a building disaster in Bhiwandi, Maharashtra in September last year, the Bombay High Court
framed questions for municipal authorities, including the basic premise, are those in authority completely helpless in preventing the collapse of structures and stopping the loss of life? అని చెప్పి బాంబే హైకోర్టు అడిగింది. చూడండి, అపాల్డ్ అంటే షాక్డ్ అనమాట. ఒకసారి షాక్ అయిపోయింది. 41 మంది చనిపోయారు ఇన్ ఏ బిల్డింగ్ డిజాస్టర్ ఇన్ భివాండి, మహారాష్ట్ర. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మహారాష్ట్రలో ఉన్న భివాండిలో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయ్యి 41 మంది చనిపోతే దానికి షాక్కి గురయ్యి బాంబే హైకోర్టు మున్సిపల్ అథారిటీకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది. ఏమని? ఇంక్లూడింగ్ బేసిక్ ప్రిమైస్. అసలు యాక్చువల్గా ఏంటి? ఆర్ దోస్ ఇన్ అథారిటీ కంప్లీట్లీ హెల్ప్లెస్ ఇన్ ప్రివెంటింగ్ ద కొలాప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ స్టాపింగ్ ద లాస్ ఆఫ్ లైఫ్? ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి ఎక్కడ, దీన్ని ఆపడానికి, ఈ బిల్డింగ్ కొలాప్స్లు ప్రివెంట్ చేయడానికి మీరు కంప్లీట్గా హెల్ప్లెస్సా? మీరు అసలు చెయ్యలేరా? మీకు అసలు అవకాశమే లేదా అని చెప్పి క్వశ్చన్ అడిగింది. ద కోర్ట్ ఆల్సో ఎంఫసైజ్డ్ దట్ citizens have a right to live in safe buildings and environment within the meaning of Article 21. Article 21 ఏం చెప్తుంది? Article 21 ఫండమెంటల్ రైట్స్లో ఇట్ గివ్స్ యూ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్లో చాలా ఉంటాయి. క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, క్లీన్ ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్లో వచ్చేస్తాయి. రైట్ టు లివ్ సేఫ్లీ ఆల్సో కమ్స్ అండర్ ది అంబిట్ అంటే పరిధి, ఆ పరిధిలోకే వస్తుంది అని కోర్టు ఎంఫసైజ్ చేసింది. సిటిజన్స్ అందరికీ హక్కు ఉంది, ఆ హక్కును మనం ఉల్లంఘిస్తున్నట్టే ఇలా చేస్తే అని అర్థం. వాట్ హ్యాపెండ్ ఇన్ ఘజియాబాద్ ఈస్ పర్టికులర్లీ డిప్లోరబుల్. డిప్లోరబుల్ అంటే కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్, ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయదగింది కాదు, చాలా బాధాకరమైనది, యాక్సెప్ట్ చేయదగింది కాదు. ఎందుకు? యాజ్ ద క్రెమేషన్ గ్రౌండ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫెసిలిటీ. క్రెమేషన్ గ్రౌండ్ అనేది ఎసెన్షియల్ ఫెసిలిటీ, అది సంథింగ్ దట్ ఈస్ నీడెడ్. అదేమి ఇప్పుడు చూడండి, ఒక పార్క్ అనుకోండి, యూ మైట్ నాట్ సే ఇట్ ఈస్ ఎసెన్షియల్. పార్క్ ఉండాలి అని రూల్ లేదు, ఉంటే మంచిదే. కానీ క్రెమేషన్ గ్రౌండ్ లేకుండా అవ్వదు. మన ఇండియాలో దహన సంస్కారాలు చేయడానికి ఒక ప్లేస్ ఉండాలి. అదొక ఎసెన్షియల్ ఫెసిలిటీ, సంథింగ్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండ్ ఎంటైర్లీ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ టు మెయింటైన్. పబ్లిక్ అథారిటీస్ యొక్క పరిధిలోకి వస్తుంది. దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్. వాళ్ళ పరిధిలోకి వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన ఫెసిలిటీ అది. There are suggestions that the structure was poorly designed, lacking stability due to use of inferior materials, while the contractor had several projects assigned to him in the district. సజెషన్స్ అంటే ఇక్కడ సలహాలని కాదు, సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటా సూచనలు? ఇండికేషన్స్ అని అర్థం. ఏంటా ఇండికేషన్స్? స్ట్రక్చర్ పూర్గా డిజైన్ చేయబడింది మరియు దానికి స్టెబిలిటీ లేకుండా ఉంది. ఎందువల్ల? డ్యూ టు యూజ్ ఆఫ్ ఇన్ఫీరియర్ మెటీరియల్స్, చీప్ క్వాలిటీ మెటీరియల్స్ వాడేశారు, అందువల్ల దానికి స్టెబిలిటీ కూడా ఉండేలా లేదు, డిజైన్ కూడా పూర్గా ఉంది అని చెప్పి మనకి సజెషన్స్ కనిపిస్తున్నాయి, అక్కడ సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఇదే కాంట్రాక్టర్కి అదే డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అసైన్ చేయబడి ఉంది. ఒకవైపు ఆయన విపరీతంగా ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేశారు, ఈ ప్రాజెక్ట్లో ఇంత చీప్ క్వాలిటీ మెటీరియల్స్ వాడటం అనేది జరిగింది, డిజైన్ బాగాలేదు, స్టెబిలిటీ లేదు. These and other charges, including favoritism involving politicians, are best probed by an independent judicial member. ఇవి మరియు అదర్ చార్జెస్ అంటే ఆరోపణలు. ఓకే, ఈ ఆరోపణలు అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫేవరిటిజం ఇన్వాల్వింగ్ పొలిటీషియన్స్ కూడా ఒక ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఫేవరిటిజం, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ బావమరుదులకి, వాళ్ళ అన్నదమ్ములకి, ఎవరైతే కాంట్రాక్టర్స్గా ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్టులు వచ్చేలా చేయడం, దాన్ని ఫేవరిటిజం అంటాం. పొలిటీషియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఫేవరిటిజం చూపించడం, నెపోటిజం చూపించడం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా ఆర్ బెస్ట్ ప్రోబ్డ్ అంటే విచారణ. ప్రోబ్ అంటే అర్థం ఏంటి? విచారణ చేయడం. ట్రయల్ అంటే లీగల్ ట్రయల్. ఇక్కడేమో ఒక జుడిషియల్ మెంబర్తో, ఒక ఇండిపెండెంట్ జుడిషియల్ ఒక జడ్జి గారిని పెట్టి ఎంక్వైరీ చేయించారు. జడ్జి గారు ఎంక్వైరీ చేయరు, ఆయన పైన ఉంటారు, కింద డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ హయాంలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి అంటున్నారు. Mr. Adityanath should realize that UP, a laggard on many development metrics, can transform itself only through rule of law and efficient implementation of public projects. మిస్టర్ ఆదిత్యనాథ్ అంటే యూపీ సీఎం గారు, ఆయన రియలైజ్ అవ్వాలి. ఏం రియలైజ్ అవ్వాలి? తెలుసుకోవాలి. దట్ ఏమని? యూపీ ఏ లగార్డ్ ఆన్ మెనీ డెవలప్మెంట్ మెట్రిక్స్, చాలా డెవలప్మెంట్ మెట్రిక్స్ లగార్డ్ అంటే వెనకబడింది. ఓకే, సమ్మన్ హూ ఈజ్ ఏ లగార్డ్ అంటే వెనకబడిన వారిని లగార్డ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి, లిటరసీ తీసుకోండి, జాబ్స్ తీసుకోండి, ఏ విషయంలో తీసుకున్నా బాగా వెనకబడి ఎక్కువగా కదలిక లేకుండా ఉండే వాళ్ళని లగార్డ్స్ అంటారు. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏం తీసుకున్నా తమిళనాడు, కేరళ అనేవి ముందుంటాయి, యూపీ, బీహార్ ఇవన్నీ వెనక్కి ఉంటాయి. సో చాలా డెవలప్మెంట్ మెట్రిక్స్లో బాగా వెనకబడి ఉన్న యూపీ తను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతుంది. ఎప్పుడు? ఓన్లీ త్రూ రూల్ ఆఫ్ లా.
రూల్ ఆఫ్ లా ఉంటేనే, అంటే చట్ట ప్రకారం అన్నీ జరిగితేనే జరుగుతాయి. మరియు ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే జరుగుతూ ఉంటాయి. ద హారర్ ఆఫ్ మురాద్ నగర్ షుడ్ ఇంపెల్ హిస్ గవర్నమెంట్ టు యాక్ట్. ఇంపెల్ అంటే ఫోర్స్. ఎప్పటికైనా సరే తన మురాద్ నగర్లో జరిగిన హారిఫిక్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అతని గవర్నమెంట్ని ఫోర్స్ చేయాలి టు యాక్ట్ అంటే ఆ రకంగా ఉండేలాగా, రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేసేలాగా మరియు పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేలాగా ఈ ఇన్సిడెంట్ వాళ్ళని ఫోర్స్ చేయాలి, మోటివేట్ చేయాలి అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్, రైట్. సో వన్ ఫైనల్ అనౌన్స్మెంట్, ఇవాళ మీకు అనౌన్స్మెంట్ చేయలేదు. సో నోట్ డౌన్ దిస్ నెంబర్. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయాలి మీరు. 9985828232. Call this number for admissions. So English SBI PO ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయింది. SBI PO మెయిన్స్ కావాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ పెయిన్ యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్. ఇవాళ నుంచి SBI PO మెయిన్స్ వరకు నేను కంప్లీట్గా PO మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ క్లాస్ జరపబోతున్నాను. సో మీరు రెగ్యులర్ ఇంగ్లీష్ కోర్స్ 2000 పేజెస్ జాయిన్ అయిపోవచ్చు. అండ్ జనవరి 11th నుంచి ఇది 3000 అవుతుంది. సో యూ విల్ గెట్ SBI PO మెయిన్స్ ఇంగ్లీష్. ఇంతకుముందు నేను చెప్పిన క్లాసెస్ వస్తాయి, ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ పాత PO మెయిన్స్ పేపర్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.